everyone. Yeah. We're going to start a new YouTube channel. And it is The Decoders. Okay, so each channel will be reviewing all kind of movies across the platforms. Any movies, Trailers any and trailers, songs. any teasers, Everything related to everything movies. related to movies will be decoding. Okay. యాక్చువల్లీ రియాక్ట్ చేసిన తర్వాత యూనో కొంచెం ఏ జానర్ ఏంటనేది కూడా మేము కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. సో ఇవాళ మనం రియాక్ట్ చేయబోయే ఛానల్ రియాక్ట్ చేయబోయే మూవీ ఇట్ ఇస్ ద రామాయణం. సో రామాయణం అనేది రెండు పార్ట్లుగా తీస్తున్నారు, రెండు పార్ట్లుగా రిలీజ్ అవుతుంది. ఈ Exactly. 2026 దివాళీకి ఒక పార్ట్, నెక్స్ట్ 2027 27 దివాళీకి సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. Right. సో మన వారణాసి మూవీకి ఎంతైతే ఎగ్జైటెడ్గా ఉన్నామో Exactly. దీనికి కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఎందుకంటే That is our truth and that is the our biggest history. project that is Exactly. making in India, India. Indian movie right now. So that's what we are looking for and we are And really excited. And it is around 4,000 crores largest budget. ఇది కాబట్టి మేము చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం. లెట్స్ సీ. అండ్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాల్సిన డైరెక్టర్ గురించి నితీష్ తివారీ సూపర్ డైరెక్టర్. ఎందుకంటే మనం ముందు సినిమా చూసుకుంటే కనుక దంగల్ బ్లాక్ బస్టర్, చిచోరే ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ నాకు తెలిసినంతవరకు సుశాంత్ సింగ్ రాజ్పూత్, దట్ వాస్ రియలీ గుడ్ మూవీ. అండ్ సో అతను ఈ పర్టికులర్ మూవీ తీస్తున్నారు. అండ్ కాస్ట్ అండ్ క్రూ కూడా అతను తీసుకున్న విధానం చూస్తే కనుక మన యష్ ని రావణ్ గా తీసుకోవడం. అఫ్ కోర్స్ రణ్వీర్ కపూర్ రామ్ గా అనేది ఇట్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కూడా హి ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు షోకేస్ యాజ్ రామ్. దట్ వాస్ సో రియలీ గుడ్. అదొకటి, యష్ ఒకటి, రామ్ అండ్ రావణ్ క్యారెక్టర్స్ అయితే సీతగా మన సాయి పల్లవిని తీసుకోవడం అదొకటి సూపర్. అండ్ లక్ష్మణ్ క్యారెక్టర్ అండ్ హనుమాన్ క్యారెక్టర్ కూడా నాకు చాలా రవి దుబ్బే లక్ష్మణ్ క్యారెక్టర్ అయితే నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సన్నీ దేవల్ ఎందుకంటే హనుమాన్ లైక్ యాక్షన్ అంటే ఇంతకు ముందు అతని సినిమాల్లోని హ్యాండ్ పంప్ తీసి కొట్టారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ పోస్టర్స్ కానీ వాటిని తీసుకొని అతన్ని హనుమాన్ గా రిప్రజెంట్ చేయడం, హనుమాన్ గా క్యారెక్టర్ చేయడం, అది ఎలాగా he can definitely pull off, but the thing is how that can show up on the screen, we need to wait and see. ఎందుకంటే రాముడికి హనుమంతుడికి ఉండే బాండింగ్ కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈ ఏజ్ లో తను ఎలా పోర్ట్రే చేస్తారు అనేది చాలా ఎక్సైటెడ్ వెరీ ఎక్సైటింగ్. అండ్ వన్ మోర్ థింగ్, VFX that is by DNEG. It is like 8-time Oscar winning. I mean, that's a production company. And you know, VFX and a particular pattukochi Indian film industry lo, if it is taking and they are this much hype ante mari cheppalsina avasram. ఇంకొక టెక్నికల్ టీం గురించి మాట్లాడాల్సింది మనకు ఉంది, అది మ్యూజిక్ డిపార్ట్మెంట్ అనేది మన AR రెహమాన్ తో పాటు Hans Zimmer. Oh, nice. Interstellar is like మీరు చూస్తే కనుక నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను అంటే స్టార్టింగ్ లో మూవీ ట్రైలర్ స్టార్ట్ అయిన కొద్ది సెకండ్స్ కే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. అప్పుడు విన్నప్పుడే నాకు అనిపించింది వా సూపర్ అని. So that was really good. Let's see. Let's go into the video. Oh, nice. Wow. Sri Ram. He is always the answer. Okay. మ్యూజిక్ చూసారా? Rolling our hearts for over 5,000 years, right? వావ్. Nice. Hero. ఇది నాకు తెలిసి శివధర శ్రీ Exactly. గ్రాండియస్. This is good. ప్రతి ఒక్క పైసా స్క్రీన్ కనిపిస్తుంది. 8-time Oscar winning DNEG. Cool. This is
దశరథ్ కదా ఇంతకు ముందు రామాయణ సీరియల్ రాముగా వచ్చింది. అవునా? ఆటకి అనుకుంటా. జటాయి కాల్ చేసింది అనుకుంటున్నాను. Truth. Oh! రావణ్ ఎంట్రీ Ashok Kumar. That's great. చెప్తాను కదా ఒక ప్రతి పైసా స్క్రీన్ లో కనిపిస్తుంది. Alex కూడా ఇచ్చింది. వెరీ నైస్. Film for IMAX. Okay, very nice. నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఎక్కడైతే రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళ్ళే సీన్ ఉంటుంది కదా, అక్కడ ఫోకస్ అంతా వాళ్ళ మీద ఉండి మొత్తం చీకటిగా ఉంటది ఆ పర్టికులర్ సీన్. అండ్ ఆ రథన్ షార్ట్ ఏదైతే ఉందో వీల్ది అదొకటి చాలా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ లుక్ ఆఫ్ రామ క్యారెక్టర్ సూపర్. అండ్ రావణాసుర ఎంట్రన్స్ కూడా నాకు చాలా నచ్చింది. అది నాకు నా షార్ట్స్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ రథం నెక్స్ట్ అదేంటది చారియట్, అదే రథం వీలు తర్వాత ఆ సీన్స్ చాలా బాగున్నాయి. గ్రాండియర్ చూసాం కదా అక్కడ, అంటే సభలోని వీళ్ళు ఎంటర్ అవుతున్నప్పుడు అదొకటి అక్కడ తెలిసిపోతుంది వీళ్ళు అంతా వర్క్ చేశారు సెట్ ప్రాపర్టీస్ మీద. అది చాలా బాగుంది. దట్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ మెయిన్లీ యష్ బ్యాక్ షాట్ డిస్కనెక్ట్ అని కాదు, చిన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కడ అనిపించింది అంటే స్టార్టింగ్ లోని రాక్షసుల్ని చూపించే విధానంలో అది హాలీవుడ్ ఇన్స్పైరింగ్ కాదు. థింగ్ ఇస్ నువ్వు ఒక 2 షార్ట్స్ లో చూసుకుని ఉంటే జటాయు ఎగురుతున్నప్పుడు బ్యాక్ అంతా నీకు మంచు కొండలో గట్ట కనిపించింది. యాజ్ పర్ మనం చూసిన రామాయణం ప్రకారం ఇఫ్ ఇట్ ఈస్ జటాయుతో ఫైట్ అయి ఉంటే ఇట్ మైట్ బి అరౌండ్ నీకు మన ఏరియా ఆంధ్ర కరెంట్ జియోగ్రఫీ చూసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ నీకు ఆంధ్ర ఆ ఏరియా పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఒకవేళ లంకాలో ఫైట్ అయ్యి ఉంటే ఇట్ ఇస్ డౌన్ నగరానికి వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు తీసుకెళ్తున్న మైట్ బి వన్ ఆఫ్ ద షాట్ అక్కడ ఉండొచ్చు. సో డిపెండ్స్. It is way too fast to decide. And coming to shots are really good and it is I mean very good. Naku 4,000 crores ki yeah it is decent but rendering చేయడం VFX ఇంకా బెటర్ చేసుకొని if they are coming నాకు 90% ఓకే. అంటే నాకు నేను చెప్పిన ఏదైతే ఆ గ్రాఫికల్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్ గా షూట్ చేసినంత సూపర్. అవును ఎగ్జాక్ట్లీ. ఏదైతే సెట్ ప్రాపర్టీస్ అనుకోండి లేకపోతే తీసే షార్ట్స్ మీద అనుకుంటే అదంతా బాగుంది. ఓన్లీ ఎక్కడైతే మనం ముందు దెబ్బతిని ఉన్నామో ఒక్కటే నాకు కొంచెం. అండ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఇప్పుడు దే షోన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అంటే కిరీటం కానీ రాజు ఎలా ఉండాలని చెప్పి కానీ రావణాసుడు బ్యాక్ లుక్ యు అండర్స్టాండ్ హౌ గుడ్ ఇట్ ఇస్ చేస్తున్నప్పుడు ఈ మన జెన్జీ టైం పీరియడ్ ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఫండమెంటల్స్ ఎక్కడైతే మనం ఏదైతే మన స్టోరీ విన్నామో స్టోరీ చూసామో అలా ఉంటే చాలు. మనం ఎక్స్ట్రాగా అవసరం లేదు. కథని మార్చేయడానికి లేకపోతే కథని వేరే విధంగా చూపించాలి. ప్రాపర్ గా చూపించాలి. గుడ్. దట్ ఇస్ రియల్లీ గుడ్. వెరీ ఎక్సైటెడ్. లెట్స్ సీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ ఛానల్ కొత్తగా మనం పోస్ట్ చేస్తున్నాం కొత్త వీడియో, న్యూ వీడియో కాబట్టి కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గోయింగ్ ఫార్వర్డ్ మీకు నచ్చే కంటెంట్ ఏదైతే ఉందో మేము కొంచెం చూసి రియాక్ట్ అయ్యి మీకు కూడా ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ మూవీస్ నుంచి మీరు దీంతో మీరు వెళ్ళొచ్చు మూవీస్కి. Thank you for watching. Please do like, share and subscribe to The Decoders.